హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. అసలు విశ్వంలోని శక్తిని మనం ఎలా పొందగలం, ఈ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో విశ్వంలోని శక్తి మనం పొందొచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే ఎలాంటి వ్యక్తులు మనం పొందొచ్చు సార్? అంటే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే పొందుతారా, లేదంటే ఎలాంటి వారైనా పొందొచ్చా? ఎలాంటి వాళ్ళైనా పొందొచ్చండి. దానికి ఏజ్ లిమిట్ అనేది, మెంటల్గా స్ట్రాంగ్, తర్వాత వీక్గా ఉన్న వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకే. మీరు ఒకసారి పిల్లల్ని చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలు ఒక 1 month బేబీ తర్వాత చూడండి, ఆ పిల్లలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆ పిల్లలు జస్ట్ ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఒక 3 months బేబీని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5 నిమిషాలకు ఒకసారి వాళ్ళ ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. అవును. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క విశ్వానికి మమేకమయ్యి ఉంటారు అనమాట. అంటే పిల్లలు ఉన్నట్టుండి వాళ్ళ ఫేస్ లో ఫీల్ కలదు, ఎమోషన్ గా ఉంటారు. నిద్దట్లో ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నవ్వుతారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ముఖంలో ఉన్నటువంటి ఫీల్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని గుర్తుంటాయి అనమాట. అంటే వాళ్ళను బలవంతంగా రోజులు గడిచే కొద్ది చూడండి, మనము పిల్లల్ని బలవంతంగా మన లైఫ్లోకి తీసుకొస్తాము. పిల్లలు మీరు ఎప్పుడైతే 5 months 6 months 8 months వరకు చూడండి, పిల్లలు ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటే ఎందుకుంటారంటే వాళ్ళు చెప్పే కదా, యూనివర్స్కి, ఈ అనంత విశ్వానికి కనెక్ట్ అయి ఉంటారు అంట. డైరెక్ట్ ఎనర్జీని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ పెడతాం చూడండి, ఫుడ్ ఎప్పుడైతే పెడుతూ ఉంటామో ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోద్ది అనమాట. ఎందుకు సార్ అలాగా? అంటే అది డైరెక్ట్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీని తీసుకుని వాళ్ళు అప్పటి వరకు, అంటే వాళ్ళు జన్మ తీసుకునే ముందు డిసైడ్ అయి ఉంటారు. తర్వాత పిల్లలు ఈ 3 months 4 months 5 months ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ ఫుడ్ అనమాట. ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకుని వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే 10 months 8 months ఇలా ఏజ్ పెరుగుతూ ఉంటుందో దానికి కట్ అయిపోతారు. ఈ ఫుడ్ యొక్క ప్రభావం అనమాట. ఈ ఫుడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటుంటామో కాస్మిక్ ఎనర్జీ అనేది ఆపేస్తుంది. మన యొక్క ఆలోచనలు పిల్లలు దానికే చెప్తుంటాయి. మీరు మా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల్ని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఫుడ్ పెట్టొద్దండి అని చెప్తాను. పిల్లలు వదిలేసేయాలి. అలాగా ఆకలి అయినప్పుడే ఫుడ్ పెట్టండి, బలవంతంగా ఫుడ్ పెట్టొద్దండి. ఎందుకంటే బలవంతంగా ఎప్పుడైతే ఫుడ్ పెడతామో ఫుడ్ డైజెస్ట్ అవ్వదండి పిల్లలకి. ఆకలి అయినప్పుడు ఫుడ్ వాళ్ళంతకు వాళ్ళు తీసుకున్నప్పుడు అదేమో దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఇంపాక్ట్ అనేది పిల్లలపైన చూపిస్తుంది. దానికే ఎప్పుడైతే మనం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలన్నా దీనికి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం లేదు, హ్యాండిక్యాప్డ్ అనేది అవసరం లేదు. జస్ట్ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా పొందాలనేది మనకు తెలిస్తే చాలండి. ఓకే. అంటే ఈ పిల్లలైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కాస్మిక్ ఎనర్జీ కట్ అయిపోతుంది. అలా కాకుండా కంటిన్యూ అవ్వాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా సార్? అదే నేను ఎప్పుడు చెప్తున్నా, పంచభూతాలతో మమేకం అవ్వండి. డైలీ బ్రహ్మముహూర్తం నేను ఇప్పుడు మా క్లాసులకు వచ్చే వాళ్ళందరినీ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4 నిద్ర లేచిన తర్వాత అందరు ఎక్కడ ఉండి ఏ ప్లేస్లో ఉండి అదే ప్లేస్లో వాళ్ళు అక్కడ మెడిటేషన్ కూర్చోవడం జరుగుతుంది అనమాట. అంటే మెడిటేషన్ కూడా మీరు ఏదో ఎక్స్పెల్గా మీకు ఏది కావాలో అది చేయండి అని చెప్పండి నేను. మీకు మనం ఈరోజు భూమిపైన మనం ఇంకా బతికే ఉన్నామంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కారణము. అలాగే మన ఇంట్లో వాళ్ళు మనకు కారణము. ఈరోజు ఒక అబ్బాయి, చదువుకునే అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి ఎవరు? పేరెంట్స్ కారణం. ఆ పేరెంట్స్ బాగా చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు చదువుకుంటున్నావు. ఒక భర్త ఉంటాడు, నీ ఇంట్లో పనులు నీ భార్య చేసి పెట్టుకుంటుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేస్తావు. అదే భార్య ఉంటుంది, నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీ భర్త బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు తీసుకొస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నావు. అంటే వీటన్నింటికి మేము ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఒక్కటొకటి గుర్తు చేసుకుంటూ వాటిని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఈ క్రియేట్ చేయమని చెప్తాం అనమాట. ఎప్పుడైతే మన బాడీలో ఉండే అణువులు, పరమాణువులు, ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో మనం ఏదైతే ఆలోచన చేస్తామో దానికి రియాక్ట్ అవుతాయి అవి. మనం చూడండి, ఒక 10 నిమిషాలు బాధపడుకుంటూ కూర్చోండి, హెడేక్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఎలా అయితే ఆలోచన చేస్తామో మన బాడీలో ఆర్గన్స్ అలా రియాక్ట్ అవుతాయి. కాబట్టి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో చూడండి, మన బాడీలో ఆర్గన్స్ కూడా మనం ఏదైనా చేయగలం. హ్యాపీగా ఉన్నప్పుడు ఎంత పెద్ద పని అయినా చేసేస్తాం, సాడ్గా ఉన్నప్పుడు చిన్న పని కూడా పోస్ట్ పోన్ చేస్తాం. దానికే మనం ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే విధానం ఏంటంటే, నువ్వు పంచభూతాలతో మమేకం అవ్వాలి. యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. ఈ రిసీవ్ చేసుకోగలిగిన మార్గం ఏంటంటే ఓన్లీ ధ్యానం ఒకటేనండి. మన బాడీలో చక్రాస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రతి చోటి చక్రాస్ అనేది ప్రతి ఒక్కరికి చక్రాస్ గురించి మాట్లాడుతుంటారు. మన బాడీలో ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ ఉంటుందో మన బాడీలో చక్రాస్ అనేది సక్రమంగా పనిచేయట్లేదని అర్థం. మన బాడీలో 6 చక్రాలు ఉంటాయి.
మూలధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనేది మనకి లాస్ట్ కొంతమంది 7 చక్రాలు అంటారు. అది సహస్రాలు అనేది స్థితి అనమాట. కొంతమంది చూడండి ఎప్పుడు బద్ధకంగా ఏ పని చేయకుండా ఉంటే వాళ్ళు మూలధార స్థితిలో ఉంటారని అర్థం. అంటే మూలధార స్థితిలో ఉన్నప్పుడు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయరు, ఎక్కడైనా పని చేసిన ఒక 1 month 2 months తర్వాత వదిలేసి వస్తుంటారు అనమాట. అంటే మాకు తెలిసిపోతుందండి. ఎందుకంటే నేను 25 years నుంచి మెడిటేషన్ చేస్తూ ఉంటాను కాబట్టి వీటన్నిటిపైన మనకు అవగాహన ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు మీరు చెప్పారు కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ట్రావెల్ అయ్యి మూలధార చక్రం అనేది ఫస్ట్ యాక్టివేషన్ అవుతుంది అనమాట. మూలధార చక్రం ఎప్పుడైతే యాక్టివేషన్ అవ్వడం జరుగుతుందో నిదానంగా మనలో మార్పులు వస్తాయి. దానికి మేము ప్రతి ఒక్కరికి 41 రోజులు సాధన ఎందుకు చెప్తామంటే, ఈ పంచభూతాలతో మమేకం అవ్వడం ఒకటి, ఈ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ ఒకటి అనేది అక్కడ వీటి యొక్క ఇంపాక్ట్ తెలియచేస్తూ ఇది సాధన చేయండి అన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి మనం ఇన్వైట్ చేస్తూ ఉంటామో చక్రాల యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. మూలధార, స్వాదిష్టాన, మణిపూర్వక, అనాహత, విశుద్ధ అని. కొంతమందికి స్టమక్ ప్రాబ్లం వస్తాయి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వస్తాయి. అంటే అక్కడ చక్రాస్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనకు స్టమక్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ అనాహత చక్రం అనేది ప్రాబ్లంలో ఉంటుంది అనమాట. తర్వాత మణిపూర్వక కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళ బాడీలో ఏ ప్రాబ్లం ఉందో మనం చెప్పేయచ్చు, అంటే ఈ చక్రం ఇన్బ్యాలెన్స్లో ఉంది. ఎప్పుడైతే మనం కంటిన్యూగా రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుంటామో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన ఇన్నర్ బాడీలో ట్రావెల్ అయ్యి ఈ చక్రాస్ని రీయాక్టివేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడున్న ఈ హడావిడి లైఫ్ స్టైల్, జాబ్ టెన్షన్, పర్సనల్ టెన్షన్స్, వీటన్నిటి వల్ల ఏంటంటే ఒక మనిషి జీవితం హడావిడి అయిపోయిందనమాట. వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఓన్లీ సొల్యూషన్ ఈ ధ్యానమైనా సార్, అంటే కాస్మిక్ ఎనర్జీని పొందాలన్నా, లేదంటే మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నా, ఈ అనంత శక్తిని మనం పొందాలన్నా సరే యూనివర్స్ నుండి, ఇదేనా సొల్యూషన్? మన దాంట్లో శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుందండి. అంటే శ్వేత ధ్యానక్రియ అనేది మనం ఎనర్జీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మన ఇన్నర్ బాడీలోకి దాన్ని ఎలా ట్రావెల్ చేసుకుంటూ ఉండాలి, మన బాడీలో ఆర్గాన్స్తో ఎలా మనం మమేకం అవ్వాలని మన బాడీలో అప్పుడే మనకి ఏ పార్ట్ ఎక్కడ ఉన్నదో ఫస్ట్ వాళ్ళకి ఒక వీడియో చేసి చూపిస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంటే ఈ కాస్మిక్ ఎనర్జీని మనం బాడీలో ఇన్వైట్ చేస్తూ మనము ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆ కాస్మిక్ ఎనర్జీని అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంటే కొంతమందిని మేము అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందనమాట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 15 నిమిషాలు అలా కూర్చోబెట్టి ఆ కాస్మిక్ ఎనర్జీని అలా రిసీవ్ చేసుకుంటే నేను గైడ్ చేస్తుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నాయి. కొంతమంది అక్కడ హార్ట్ ప్రాబ్లం హెవీగా అయిపోయింది అనమాట. అంటే ఇన్ని రోజులు అక్కడ ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఆ నెగిటివ్ బ్లాక్ ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ వచ్చి అక్కడ టచ్ అయినప్పుడు ఏమవుతుంటే ఆ హీలింగ్ ప్రాసెస్లో అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు ఎప్పుడైతే ఇలాంటి లోపల మీ ఇన్నర్ బాడీలో కొంతమందికి ఉన్నట్టుండి చెయ్యి పట్టేయడము, కొంతమందికి ఉన్నట్టుండి తల పట్టేయడము, కొంతమంది అసలు చేతులు అక్కడ కూర్చున్నప్పుడు ఈ చేతులకు ఇలా ఉంటే కూర్చోబెడతాం, ఈ పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు కొంతమందికి ఎంత లాగినా చేతులు రావన్నమాట. అంటే వాళ్ళు ఏదో ఒక భయం, ఆందోళనతో ఉండిపోయింటారు ఇన్ని రోజులు. మనం అనుకుంటాం ఏదో నేను ఈ క్షణం బాధపడిపోతాను తర్వాత నేను హ్యాపీగా ఉంటానంటే అది ఉండదు. మనం ఎప్పుడైతే బాధపడుకుంటుంటామో అది ఇన్నర్ బాడీలో కొన్ని బ్లాక్స్గా స్టోరేజ్ అవుతాయి అనమాట. ఆ స్టోరేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ బాడీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మెడిటేషన్ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఇన్నర్ బాడీ క్లియర్ అవుతాను. ఫస్ట్ ఇన్నర్ బాడీ తనకు తాను హీల్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇన్నర్ బాడీ ప్యూర్గా ఉంటుందో మనకు మన యొక్క అవుటర్ బాడీ కూడా మనకు అప్పుడే మనకు తెలిసిపోతుంది మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుందా లేదనేది. దానికి నేను ప్రతిరోజు మా క్లాసులకు వచ్చే వాళ్ళకు ఉదయం ఒక 10 నుండి 15 నిమిషాలు, నైట్ 10 నుండి 15 నిమిషాలు మనకి ఏవైతే మంచి జరుగుంటే వాటిని గుర్తు చేసుకుంటూ ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో మెడిటేషన్ చేస్తుండండి. కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటని ఒక శ్వేత ధ్యాన క్రియ అనేది వాళ్ళకి ఎక్స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. ఆ శ్వేత ధ్యాన క్రియలు వీళ్ళు ఎప్పుడైతే ఫీల్ అయితే ఇవన్నీ చేస్తూ ఉంటారో ఈ 41 days సాధన తర్వాత వాళ్ళకి నిజంగా మార్పు రావడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఈ ధ్యానం గురించి మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్, అంటే వాళ్ళ పక్కనే ఉండి ఎలా కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవ్వాలి, వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్ళాలి, ఇవంతా కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారా? అవునండి. ఓకే, ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు సార్? ఆఫ్లైన్ క్లాస్ అనేది మనకి June 14th ఉందండి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.